ప్రీవియస్ వీడియోస్‌లో కాన్స్టిట్యూషన్ అసలు ఎందుకు కావాలి? కాన్స్టిట్యూషన్ ఎలా రచించబడింది? అనేది చూసాం. ఈ వీడియోలో ప్రియంబుల్ గురించి చూద్దాం. 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్ అయినప్పుడు 13థ్ డిసెంబర్‌న జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది పాస్ చేశారు. అంటే దేన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేయాలి అని. సేమ్ ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బేస్ చేసుకొని ప్రియంబుల్ అనేది చేయడం జరిగింది. ప్రియంబుల్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్‌కి ఒక ఇంట్రడక్షన్ లాంటిది. ఇలా ప్రియంబుల్‌తో కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన దేశాలు ఫస్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనమాట. మన ప్రియంబుల్ అనేది ఒకసారి అమెండ్ చేయడం జరిగింది. అది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే ఈ 3 వర్డ్స్‌ని ప్రియంబుల్‌కి యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో, మన ప్రియంబుల్ అనేది 4 ఇంగ్రీడియెంట్స్‌ని రివీల్ చేస్తుంది. ఏంటో చూద్దాం. ఫస్ట్‌ది కాన్స్టిట్యూషన్‌కి అసలు అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. మనం ఇక్కడ చూసినట్టయితే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే కాన్స్టిట్యూషన్‌కి అథారిటీ అనేది పీపుల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందనేది తెలుస్తుంది. ఇండియా యొక్క ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఆబ్జెక్టివ్స్ స్పెసిఫై చేస్తుంది. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? 26థ్ నవంబర్ 1949. ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌ని రివీల్ చేస్తుందనమాట ప్రియంబుల్. సో, ఒక్కొక్కటి మనం క్లియర్‌గా చూద్దాం. సోవరిన్. సోవరిన్ అంటే ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా, ఎవరి కింద రూల్ చేయకుండా, ఇండిపెండెంట్‌గా ఉండి, దాని వ్యవహారాల్లో దానికే అధికారం ఉండే దాన్ని సోవరెనిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఇండియా యొక్క ఇంటర్నల్ అఫైర్స్‌లో అధికారం అనేది కేవలం ఇండియాకి మాత్రమే ఉంది. వేరే దేశాల ద్వారా ప్రభావితం అవ్వట్లేదు. దాన్నే సోవరెనిటీ కింద అంటాం. ఈ సోవరెనిటీ అనేది ఉంది కాబట్టి ఇండియా ఫారెన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్వైర్ చేసుకోవచ్చు. లేదా ఫ్రెండ్లీ నేషన్స్‌కి టెరిటరీస్‌ని అనే వాటిని ఇవ్వచ్చు కూడా. సోవరెన్ అయింది కాబట్టి. సోషలిస్ట్. 42nd అమెండ్మెంట్ ద్వారా 3 యాడ్ చేశారు అని అనుకున్నాం. ఏమేంటి అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. అందులో ఫస్ట్ సోషలిస్ట్ అనమాట. సోషలిస్ట్ అంటే ఇది ఎన్ష్యూర్ చేస్తుందనమాట. పీపుల్ యొక్క హెల్త్ గాని, వెల్త్, బేసిక్ నీడ్స్ అనేవి సమకూరుతున్నాయా లేదా అనేది చూసి బేసిక్ ఇన్‌ఈక్వాలిటీస్‌ని రెడ్యూస్ చేయడం అనమాట. మనం ఇండియాలో ఫాలో అయ్యేది డెమోక్రటిక్ సోషలిజం. సోషలిజంకి, క్యాపిటలిజంకి తేడా ఏంటంటే సోషలిజంలో గవర్నమెంట్ అనేది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేసి డిస్ట్రిబ్యూషన్ గురించి ఐడియా అనేది తీసుకుంటుంది. అంటే ఏ విధంగా అంటే పీపుల్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి యాక్షన్ అనేది తీసుకుంటుంది. క్యాపిటలిజంలో ఎవరికాళ్ళు ఇండివిడ్యువల్‌గా ప్రైవేట్ బిజినెస్ పెట్టుకొని ప్రాఫిట్ ఓరియెంటెడ్ వాళ్ళకి ఏ ప్రాఫిట్ వస్తే ఆ బిజినెస్‌లు చేసి అవే ప్రొడక్షన్ చేసి ఇండివిడ్యువల్స్ గురించి పట్టించుకోరనమాట. సో, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటది సోషలిజం అంటే క్యాపిటలిజంతో పోలిస్తే. సో, ఈ డెమోక్రటిక్ సోషలిజం మనం ఫాలో అవుతున్నాం. అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ విత్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అనమాట. సెక్యులర్. ఇది కూడా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్‌తో యాడ్ అవ్వడం జరిగింది. 1974లో సుప్రీం కోర్ట్ చెప్పింది. సెక్యులర్ స్టేట్ అనేది ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయలేదు గాని కాన్స్టిట్యూషన్‌లో. ఫ్రేమర్స్ యొక్క ఉద్దేశ్యం కూడా సెక్యులర్ స్టేట్ ఫార్మ్ చేయడమే. దానికోసమనే ఫండమెంటల్ రైట్స్‌లో
ఆర్టికల్ 25-28 అనేవి మెన్షన్ చేశారు అని పేర్కొందనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజంని తీసుకొస్తుంది. ఎలా అంటే ఏ రిలిజియన్ అయినా కంట్రీలో సేమ్ స్టేటస్ ఇవ్వబడుతుంది. అండ్ సేమ్ సపోర్ట్ స్టేట్ నుంచి ఇవ్వబడుతుంది. దీని కారణం వల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పాజిటివ్ కాన్సెప్ట్ తీసుకొస్తుందనమాట సెక్యులరిజం. డెమోక్రటిక్ అనేది గ్రీక్ వర్డ్ డెమోస్ ప్లస్ క్రేటియా నుంచి డెరైవ్ అయిందనమాట. అంటే రూల్ బై ది పీపుల్. మనం డెమోక్రసీస్ చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకోటి ఇండైరెక్ట్ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనమాట. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఇది జనరల్‌గా లెస్ పాపులేషన్ ఉన్న చోట ప్రతి దాని మీద ఓటింగ్ జరిగి డెసిషన్స్ అనేవి తీసుకోబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్. ఇండైరెక్ట్ దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పార్లమెంటరీ, ఒకటి ప్రెసిడెన్షియల్. ఇండియా ఫాలో అయ్యేది పార్లమెంటరీ డెమోక్రసీ అనమాట. రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే సిటిజన్స్ అనేవాళ్ళు ఎమ్మెల్యేస్‌ని లేదా ఎంపీస్‌ని ఎన్నుకుంటారు. వీళ్ళలో కొంతమందికి మాత్రం మినిస్ట్రీస్ దక్కుతాయి. ఈ మినిస్ట్రీస్ దక్కిన వాళ్ళని ఎగ్జిక్యూటివ్ అంటాం. ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్‌ని మనం లెజిస్లేటివ్ అంటాం. ఇందులో మెయిన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు ఎప్పుడూ లెజిస్లేటివ్‌కి రెస్పాన్సిబుల్ అయ్యి ఉంటారు. అదే ప్రెసిడెన్షియల్‌లో చూసుకుంటే ఎగ్జిక్యూటివ్‌ని సెపరేట్‌గా, లెజిస్లేటివ్‌ని సెపరేట్‌గా ఎన్నుకుంటారు. సో, ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ రిపబ్లిక్. ఇండియా అనేది డెమోక్రటిక్ పాలిటీ ఫాలో అవుతుంది. ఇది 2 టైప్స్ అనమాట. మోనార్కీ అండ్ రిపబ్లిక్. ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఎవరై ఉంటారో దాన్ని బేస్ చేసుకొని మనం రిపబ్లిక్ అనేది చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింగ్ ఆర్ క్వీన్ కనుకుంటే దీన్ని మోనార్కీ అంటున్నాం. ఒకవేళ ఇక్కడ ఎలక్ట్ చేయబడితే అది డైరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇండైరెక్ట్ అయ్యి ఉండొచ్చు. హెడ్ ఆఫ్ ది స్టేట్‌ని ఎన్నుకుంటే. ఇండియాలో ఇండైరెక్ట్‌గా మనం హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్‌ని ఎన్నుకోవడం జరుగుతుంది. అదే యూఎస్‌లో అయితే డైరెక్ట్‌గా ఎన్నుకుంటారనమాట. రిపబ్లిక్ సింపుల్ టర్మ్స్‌లో ఏంటంటే పవర్ అనేది పీపుల్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్‌ది ఎవరికీ స్పెషల్ ప్రివిలేజెస్ ప్రత్యేక హోదాలు ఇవ్వకుండా అందరిని సమానంగా చూస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్. జస్టిస్ అనేది ఈ కాన్సెప్ట్‌ని మనం 1917 రష్యన్ రెవల్యూషన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగింది. ఇది 3 టైప్స్ అనమాట. సోషల్, పొలిటికల్, ఎకనామిక్. సోషల్ అంటే సామాజిక న్యాయం. అంటే ప్రతి ఒక్కరిని డిస్క్రిమినేషన్ ఏం లేకుండా ఈక్వల్‌గా చూడడం అనమాట. పొలిటికల్‌గా అంటే పొలిటికల్ మ్యాటర్స్‌లో, ఎలక్షన్ మ్యాటర్స్‌లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ దక్కడం. ఎకనామిక్ జస్టిస్. వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ బట్టి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు అనేది ఎకనామిక్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్‌ని కంబైన్డ్‌గా మనం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటాం అనమాట. లిబర్టీ. ఇన్ సింపుల్ టర్మ్స్ లిబర్టీ అంటే ఫ్రీడమ్. అంటే ఇండివిడ్యువల్స్ మీద, వాళ్ళ యాక్టివిటీస్ మీద లిమిటేషన్స్ గాని, రెస్ట్రిక్షన్స్ అని గాని పెట్టకుండా ఉంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం చేసేదాన్ని మనం లిబర్టీ అంటాం అనమాట. మనం ఆర్టికల్ 19 చూసుకుంటే రైట్ టు ఫ్రీడమ్‌లో ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్‌ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అనేవి మెన్షన్ చేసున్నాయి. ఇవి లిబర్టీని సూచిస్తాయన్నమాట. ఇవి అబ్సల్యూట్ కాదు. కానీ క్వాలిఫైడ్ అనమాట.
ఇది మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగింది. ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్. ప్రివిలేజెస్ ఏం లేకుండా, స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికీ ఇవ్వకుండా అందరిని ఈక్వల్‌గా ఏ డిస్క్రిమినేషన్ లేకుండా చూడడం అనమాట. ఒకవేళ డిప్రెస్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటే వాటికి రిజర్వేషన్ ఇచ్చి సొసైటీలో అందరితో ఈక్వల్‌గా తీసుకురావడం అనమాట. మనకి 3 టైప్స్ ఉంటాయి. సివిక్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీస్. సివిక్ ఈక్వాలిటీస్ అంటే ఏంటంటే అందరికీ సొసైటీలో సేమ్ లీగల్ రైట్స్ అనేవి ఉంటాయి. సేమ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సేమ్ లీగల్ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ స్టేటస్ అవేమి కాకుండా అందరికీ సేమ్ లీగల్ రైట్స్ అనేవి ఇవ్వబడతాయి. పొలిటికల్ ఈక్వాలిటీ అంటే రిలీజియన్, క్యాస్ట్, రేస్, సెక్స్ ఇవేమి చూడకుండా ఎలక్టోరల్ రోల్స్‌లో ఇంక్లూజన్ చేసే విధంగా చేయడం ఒకటి. లోక్‌సభకి, స్టేట్ అసెంబ్లీస్‌కి ఎలక్షన్ అనేది అడల్ట్ సఫ్రేజ్ బేసిస్ మీద జరిగే విధంగా. అంటే ఓటు హక్కు ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఓటేసి రిప్రజెంటేటివ్‌ని ఎన్నుకునే విధంగా చేసేదాన్ని పొలిటికల్ ఈక్వాలిటీ అంటాం. ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే జెండర్ బేస్ చేసి కాకుండా మేల్ గాని, ఫీమేల్ గాని వాళ్ళు చేసే వర్క్‌కి ఇద్దరికీ ఈక్వల్ పే ఉండేదాన్ని మనం ఎకనామిక్ ఈక్వాలిటీ అంటాం అన్నమాట. ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఫీలింగ్ ఆఫ్ బ్రదర్‌హుడ్ అన్నమాట. అంటే సోదర భావం. ఇండియాకి ఉన్నది సింగిల్ సిటిజన్‌షిప్పే గాబట్టి, కొన్ని కంట్రీస్‌లో డ్యూయల్ సిటిజన్‌షిప్స్ కూడా ఉంటాయి. లైక్ యూఎస్ లాంటివి. ఈ సింగిల్ సిటిజన్‌షిప్ అనేది బ్రదర్‌హుడ్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. మనకి ఫండమెంటల్ డ్యూటీస్‌లో ఆర్టికల్ 51 క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే, ఇట్ షల్ బి డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్‌హుడ్. ఫ్రాటర్నిటీ అనేది ఫండమెంటల్ డ్యూటీస్‌లో ఆర్టికల్ 51 ఏలో మెన్షన్ చేయబడిందనమాట. సో, మనకి ప్రియంబులర్ అనేది ఫ్రాటర్నిటీలో 2 థింగ్స్‌ని ఎష్యూర్ చేస్తుంది. ఫస్ట్‌ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిడ్యువల్స్. సెకండ్‌ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అనమాట. అసలు ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్టా కాదా అనేది ఈ 3 కేసెస్ ద్వారా తెలుసుకోవచ్చు మనం. బెరుబరి యూనియన్ కేస్‌లో సుప్రీం కోర్ట్ ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ కాదు అని చెప్పింది. అదే కేశవానంద భారతి కేస్ అండ్ ఎల్ఐసి కేస్‌లో కాన్స్టిట్యూషన్ అనేది ఇండియాలో పార్టే అని చెప్పడం జరిగిందనమాట.